హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనము తిరుపతి వ్లాగ్స్ చేస్తున్న విషయం మీకందరికీ తెలిసిందే. ఈరోజు సోమవారం కపిలతీర్థాన్ని మనం దర్శించుకుందాం. మీలో చాలా మందికి తెలుసు తిరుపతిలో ఉన్న కపిలతీర్థం విశేషత ఏంటని. ఒకసారి మనం తీర్థాన్ని చూస్తూ అక్కడ చరిత్రను, విశేషాలను మరొకసారి స్మరించుకుందాం. కపిలతీర్థాన్ని మనం చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తాం. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఎన్నో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు. తెలుగునాట ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఈ కపిల తీర్థం ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది ఉండడం విశేషం. హరిహరులకు ఏ భేదం లేదని నిరూపిస్తూ నిలిచిన ఈ తీర్థరాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో ఉంది. మేము కూడా తిరుపతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ కపిల తీర్థాన్ని సందర్శించామండి. ఇక్కడ శేషాచల పర్వత పాదాన ఉన్న ఈ క్షేత్రంలో ఎంతో రమణీయమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు కన్నులకు కట్టిపడేస్తాయి. కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోర తపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెబుతోంది. కపిలుని తపస్సుకు మెచ్చిన స్వామిని కపిలేశ్వరునిగా, ఇక్కడ లింగాన్ని కపిలలింగంగా పిలుస్తారు. అయితే ఇక్కడ స్వామి కామాక్షి సమేతుడై నిలిచి తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా అగ్నిలింగంగా వ్యవహరిస్తారు. కపిలముని శివుని కోసం చేసిన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యారని, ఆ సమయంలో శివలింగం స్వయంభూగా ఉద్భవించిందని నమ్ముతారు. ఆలయానికి రీచ్ అయిపోయామండి. ఇక్కడ కపిలముని పుష్కరిణిలోని బిలము కుహరం నుండి భూమిపైకి వచ్చిందని కూడా చెబుతారు. ఇక్కడ ఉన్న జలపాతాన్ని కూడా కపిలతీర్థం జలపాతం అంటారండి. ఇక్కడ భక్తులు ఈ తీర్థంలో స్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడ పర్యాటకుల కోసం మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారండి. మీ ఎదురుగా కనబడుతున్నది అదే అండి. ఇది ఆలయం ఎంట్రన్స్ లోనే ఉంది. చూడండి ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. ఆలయం ఎంట్రన్స్ లోనే మనకు ఎంతో మంది పూజారులు కనిపిస్తారండి. ఎందుకంటే ఇక్కడ పితృతర్పణాలు పెడితే పితృదేవతలకు సర్వోపగతులు ఉంటాయని చెప్తారు. అందుకని ఎంతో మంది పూజారులు కనిపిస్తారు. అభిషేకాలు చేయించుకోవడానికి, పితృతర్పణాలు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఇలా ఆలయంలోకి వెళ్ళక ముందే మనకు అందమైన ఉద్యానవనము, నమ్మాల్వార్ టెంపుల్, హనుమాన్ టెంపుల్, తర్వాత ఆ పక్కనే అందమైన ఉద్యానవనము, దాని ఎదురుగా జ్యోతిర్లింగాల పెయింటింగ్స్, స్థల పురాణము కళ్ళకు కట్టి పడేస్తాయండి. కనుల విందుగా అనిపిస్తుంది. ఆలయాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఒకసారి మనం స్థల పురాణం చదువుదాము. ఇక్కడ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం ఈ కపిల తీర్థం. ఈ దివ్య క్షేత్రం చక్రతీర్థం, ఆల్వార్ తీర్థం అని కూడా పిలువబడుతోంది. శేషాచల పర్వత సానువుల్లో నెలకొన్న అనేక పవిత్ర తీర్థాల నుండి జాలువారిన పుణ్యధారలతో ఈ కపిల తీర్థం ఏర్పడింది. దాని పక్కనే తూర్పున పశ్చిమాభిముఖంగా స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర మహాలింగం యొక్క గుహాలయం ఉంది. కోనేటికి దక్షిణ దిక్కున ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించబడింది. దీని పక్కనే తూర్పు ముఖంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కూడా వెలసి ఉన్నారు. ఈ తీర్థానికి పశ్చిమ తీరంలో తూర్పు ముఖంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠించబడిన నరసింహ గుహను కూడా చూడొచ్చు. మూడు వైపులా ఎత్తైన కోటగూడల వలె శేషాచల పర్వత శిఖరాలు వ్యాపించి ఉండగా ఆ పర్వత సానువుల నుండి జాలువారుతున్న మనోహరమైన జలపాతంతో కూడి ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు మైమరుపుతో కూడిన భక్తి, అనిర్వచనీయమైన ప్రశాంతత చేకూరుతాయి. ఈ పుణ్యతీర్థంలో స్నాన దానాలు చేసి ఇక్కడ నెలకొన్న కామాక్షి కపిలేశ్వర స్వామి వార్లను, నవగ్రహ దేవతలను దర్శించి అర్చిస్తే సకల పాపాలు తొలగుతాయని, సర్వశ్రేయస్సులు కలుగుతాయని క్షేత్ర ప్రసిద్ధి. సాక్షాత్తు తిరుమలేశునికి పద్మావతి కళ్యాణం చేయించిన దేవుడిగా కపిలేశ్వరుడు ప్రసిద్ధి చెందాడు. తిరుమల యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ముందుగా కపిలతీర్థాన్ని దర్శించి తరిస్తారని చెప్తారు. ఆ తర్వాతే వెంకటాచల యాత్ర చేసి ఏడుకొండలవాన్ని దర్శించాలని స్థల పురాణం స్పష్టం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాతం మొదలుకొని రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ వరకు కూడా అభిషేకాలు, అర్చన వంటి శివార్చనలతో కళ్యాణోత్సవ, బ్రహ్మోత్సవ, నవరాత్రోత్సవ, కార్తీక మాస ఉత్సవాలతో వెలుగొందుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించినట్లయితే
తిరుమల యాత్ర సంపూర్ణ ఫలప్రదం అవుతుందని చెప్తారు. ఇక్కడ మీరు చూస్తున్న జ్యోతిర్లింగ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ స్థల పురాణం పక్కనే అందంగా వేస్తున్నాయని. గుడి లోపలికి వెళ్తూ ఒకసారి కపిల తీర్థాన్ని దర్శిద్దామా? చూస్తున్నారా ఆ శేషాచలం కొండలు ఎంత అందంగా ఉన్నాయో? గుడి లోపల మనకు మొదటగా లక్ష్మీనారాయణుడు కనిపిస్తాడండి. ఒకసారి దర్శించుకోండి. గుడి లోపల కెమెరా అలో లేదండి. మాక్సిమం ట్రై చేశాను మీకు చూపించడానికి, ఎక్కడెక్కడ అలో ఉందో అక్కడక్కడ. ఇదే అండి కపిల తీర్థము. ఇక్కడ స్నానం చేస్తే సర్వ పాపాలు వినాశనం అవుతాయని చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ మధ్యాహ్నం 12 నుంచి 12:10 వరకు అన్ని తీర్థాల జలాలు కలిసి దేవతలందరూ ఇక్కడ స్నానమాచరిస్తారని చెప్తారు. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగమయ్యి ఇప్పుడు కలియుగంలో కపిలగోవు పూజలు అందుకుంటుంది. ముల్లకాల్లో సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 10 గంటలంటే 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా సరే అది మేరు పర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తులు విశ్వసిస్తారండి. కార్తీక మాసం నాడు వచ్చే కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. శివరాత్రి నాడు బ్రహ్మోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక మేము తీర్థంలో స్నానం ఆచరించుకొని ఇక కపిలేశ్వరుని దర్శించడానికి లోపలికి వెళ్తున్నామండి. తేజోవంతమైన ఆ కపిలేశ్వరుని దర్శించుకోండి. అగ్నిలింగంగా బాసిల్లుతున్నాడు ఇక్కడ. మేము చూసినప్పుడైతే అది ఏ రోజు నాకు గుర్తులేదు, కానీ తిథి గుర్తులేదు, కానీ ఆ రోజు మొత్తం పూలతోనే కప్పబడి ఉన్నాడండి స్వామి. చూస్తున్నంతసేపు చూస్తూనే ఉండాలనిపించే అంత అందంగా కనిపించాడు. స్వామిని దర్శించుకున్నాక ఆ పక్కనే ఉపాలయాలు ఉంటాయండి. కాలభైరవుడు, సోమస్కందుడు, దక్షిణామూర్తి, నాగేంద్రులు, నవగ్రహాలు, శమీ వృక్షం, బిల్వ వృక్షం, ఇలాంటి అనేక పుణ్య వృక్షాలు. వాటన్నిటి దర్శనం అయిన తర్వాత మనకు ప్రసాదం కూడా ప్రొవైడ్ చేస్తారండి. అక్కడే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ మహాశివరాత్రికి ముందు జరిగే బ్రహ్మోత్సవాలు, డిసెంబర్ మాసంలో వచ్చే తెప్పోత్సవాలు భక్తులను అలౌకిక ఆనందంలో ముంచేస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నది నమ్మాల్వార్ టెంపుల్ అండి. ఒకసారి స్వామిని దర్శిద్దామా? అయితే మీరు ఇక్కడ ఒక విచిత్రం గమనిస్తే, తిరుమల అంటే శ్రీవారే, అనువనువు వెంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అని, మల అంటే శైలం అని అర్థం. అంటే తిరుమలని శ్రీశైలంగా భావిస్తామన్నమాట. శివకేశవులకి భేదం లేదు కదా. అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? అలాగే తిరుపతిలో వెలిసిన పవిత్ర తీర్థరాజమే ఈ కపిల తీర్థం. ముఖ్యంగా ఇక్కడ వర్షాకాలంలో వస్తే కనుక ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు మనల్ని చూపు తిప్పుకోనివ్వవు. ప్రశాంతమైన వాతావరణం అడుగు తీసి అడుగు వేయనివ్వదు. ఇంతటి సుమనోహర తీర్థాన్ని చూస్తూ అద్భుతమైన అనుభూతికి లోనవుతామండి. శివయ్య ఇక్కడ భూమిని చీల్చుకుని స్వయంభూగా వెలిశాడని చెప్తారు. ఇక త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజిస్తే ఆ లింగాన్ని ఆగ్నేయ లింగమని పిలుస్తున్నారు. కామాక్షిదేవి సమేతంగా ఇక్కడ స్వామి అగ్నిలింగంగా కొలువయ్యాడండి. ఆ కొండల మీద నుంచి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే మనం కపిల తీర్థం అంటున్నాం. మరికొంతమంది వైష్ణవులు ఆల్వార్ తీర్థం అంటారు. కోనేటి చుట్టూ 4 మూలల్లో 4 సుదర్శన రాతి శిలలను స్థాపించారట వైష్ణవులు. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలు ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థం అని కూడా పిలిచేవారట. విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ఈ తీర్థం చుట్టూ రాతి మెట్లు, మంటపం నిర్మించాడు. 1830 నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని, చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు, యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసారు. బ్రాహ్మణ సమారాధనకి ఇక్కడ కట్టి ఉన్న విశాలమైన మంటపం అనుకూలంగా ఉండేదని, ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కారు చందూలాలా ఏర్పాటు చేసిన దాన ధర్మాలు బాగా జరిగేవని ఆయన రాశారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. అప్పట్లో రాయన్ రాజేంద్ర చోళ అనే అధికారి దీన్ని నిర్మాణానికి సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే, ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆల్వార్ తీర్థంగా మార్చారు. ఆలయం ముందు ఉండే గుడిని నమ్మాల్వార్ గుడి అని 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని ఆల్వార్ తీర్థంగానే వ్యవహరించారు. 16వ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలో వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితో కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు,
అగత్సేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు. మీరు చూస్తున్నదే బిల్వవృక్షం అండి. బిల్వవృక్షం మంత్రం కూడా మనం ఒకసారి చదువుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫోటోలో. ఓం నమ శివాయ. సర్వకామప్రదం బిల్వం దారిద్ర్యస్య విమోచనం బిల్వప్రదాత పరం నాస్తి ఏన తుష్యతి శంకర్యః. ఆ స్తోత్రం చదువుతూ బిల్వవృక్షాన్ని దర్శించుకున్నామండి. ఆ తర్వాత పక్కనే ఉన్న కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకున్నామండి. మీరు దర్శించుకోండి. మేము వెళ్ళినప్పుడు అక్కడ జలపాతం లాగా ఏమీ కనిపించలేదు, కానీ నిజంగా గలగలా ప్రవహిస్తూ అమితమైన వేగంతో ఆ 25 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకి ఆ శివగంగ శివుని జటాజుటాన్ని చేరిందా అనిపించేంత అందంగా ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం కూడా సుమారు 1000 ఏళ్ల నాటిదని చెప్తారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుని కాలంలో ఈ నిర్మాణం జరిగిందని చెప్తారు. సంతతి లేని వారు ఈ క్షేత్ర స్వామిని ఆరాధించి ఒక రాత్రి నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడి తీర్థంలో పుణ్యస్నానం ఆచరించిన వారి పాపాలు పటాపంచలవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈశ్వరునికి దీపాలు పెడతారు. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి అత్యంత ఘనంగా నిర్వహించి మారేడు దళాల పూజ, అన్నాభిషేకం చూసి తీరవలసిందే తప్ప ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేమని చెప్తారు. అలాగే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఇక్కడ కామాక్షి అమ్మవారికి గంధం చీర కడతారు. అమ్మవారిని గంధం చీరలో దర్శనం చేసుకున్న వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం. కపిలతీర్థ దర్శనం సర్వపాపహరణం, సమస్త దుఃఖహరణం. భక్తులకి కల్పవృక్షంగా భావించే ఈ కపిలతీర్థ దర్శనం మీరు కూడా చేసుకున్నారు కదా, స్వామి అనుగ్రహ పాత్రులు అయ్యారు కదా. ఇదండి ఈరోజుటి ట్రావెల్ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వారైతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మీరు మరిన్ని వీడియోలు డైరెక్ట్గా చూసేయచ్చు. మన తిరుమల తిరుపతి వీడియో సిరీస్లో భాగంగా నెక్స్ట్ మనము చక్రతీర్థము, శిలాతోరణము, పాపనాశనాన్ని దర్శించుకుందాం. మరి అంతవరకు టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.